హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2020 అప్డేట్స్. సింగరేణి కలోరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి కాంట్రాక్ట్ బేసిస్లో టీచింగ్, నాన్ టీచింగ్ క్లాస్ 4 ఎంప్లాయీస్ పోస్టులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, హై స్కూల్ లెవెల్లో టీచింగ్, నాన్ టీచింగ్ మరియు క్లాస్ 4 లెవెల్ పోస్టులని సంబంధించిన వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఉన్న వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం. కామర్స్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎంకామ్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. స్టాటిస్టిక్స్లో 1 వేకెన్సీ ఉంది. దీనికి ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. హిస్టరీలో 1 వేకెన్సీ ఉంది. దీనికి ఎంఏ హిస్టరీ చదివిన క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 3 పోస్టులకి కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే కనుక 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయితే సరిపోతుంది. జనరల్ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 55% ఆఫ్ మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే పిహెచ్డి, ఎంఫిల్ డిగ్రీ లేదా నెట్ సెట్ క్వాలిఫై క్యాండిడేట్స్ అప్లై చేయడం వల్ల సపరేట్ వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత సీనియర్ అకౌంటెంట్లో 1 వేకెన్సీ ఉంది. దీనికి కామర్స్ డిగ్రీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ కోసం కామర్స్ చదివి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం. అలాగే జూనియర్ అసిస్టెంట్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చదివి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. క్లాస్ 4లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 10th పాస్ అయితే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది. దానికి సపరేట్ వెయిటేజ్ కూడా వర్తిస్తుంది. శాలరీ డీటెయిల్స్ వచ్చేసి లెక్చరర్ పోస్టులకి అయితే 40,270 రూపీస్ పర్ మంత్ కన్సాలిడేటెడ్ పే ఉంటుంది. అలాగే సీనియర్ అకౌంటెంట్కి 17,500 పర్ మంత్ పే చేస్తారు. జూనియర్ అసిస్టెంట్కి 15,000 పర్ మంత్ పే చేయడం జరుగుతుంది. క్లాస్ 4 పోస్టులకి 12,000 పర్ మంత్ కన్సాలిడేటెడ్ పే అనేటువంటిది ఉంటుంది. ఉమెన్స్ జూనియర్ కాలేజ్లో ఫిజిక్స్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంఎస్సి ఫిజిక్స్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. జియాలజీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంఎస్సి జియాలజీ చదివిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంఏ ఇంగ్లీష్ చదివిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. హిస్టరీలో 1 వేకెన్సీ ఉంది. ఎంఏ హిస్టరీ చదివిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. బాట్నీలో 1 వేకెన్సీ ఉంది. దీనికి ఎంఎస్సి బాట్నీ చదివి ఉండాలి. అంతేకాకుండా ఎంఫిల్, పిహెచ్డి, నెట్ సెట్ అనేటువంటివి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉంటే కనుక వారికి సపరేట్ వెయిటేజ్ అనేటువంటిది వర్తిస్తుంది. ఫిజికల్ డైరెక్టర్లో 1 వేకెన్సీ ఉంది. దీనికోసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఎదర్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ చదివిన వారు, అంతేకాకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎంపీడీ చదివిన వారు 50% ఆఫ్ మార్క్స్తో ఉన్నట్టయితే కనుక అప్లై చేసుకోవచ్చు. క్లాస్ 4లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సాలరీ డీటెయిల్స్ వచ్చేసి జూనియర్ లెక్చరర్స్ మరియు పీడీ పోస్టులకి 37,100 రూపీస్ పర్ మంత్ పే చేస్తారు. క్లాస్ 4 పోస్టులకి అయితే 12,000 రూపీస్ పర్ మంత్ కన్సాలిడేటెడ్ పే అనేటువంటిది ఉంటుంది. ఇందులోనే సీనియర్ అకౌంటెంట్లో 1 వేకెన్సీ ఉంది. దీనికి గ్రాడ్యుయేషన్లో కామర్స్ చదివిన వాళ్ళు, అంతేకాకుండా 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కంప్యూటర్ నాలెడ్జ్తో కనుక ఉన్నట్టయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్లో 1 వేకెన్సీ ఉంది. దీనికి ఎనీ డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీటికి శాలరీ వచ్చేసి సీనియర్ అకౌంటెంట్స్కి 17,500 రూపీస్ పర్ మంత్ పే చేయడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్కి 15,000 పర్ మంత్ కన్సాలిడేటెడ్ పే అనేటువంటిది ఉంటుంది. అలాగే సింగరేణి హై స్కూల్స్లలో మ్యాథమెటిక్స్ టీచర్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీలో బీఎస్సీ, ఎంపీసీ చదివి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్ మెథడాలజీలో బీఎడ్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. బయాలజికల్ సైన్సెస్ టీచర్లో 9 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ, బీజెడ్సీ చదివిన వారు లేదా
పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో బాటనీ జువాలజీ చదివిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బయాలజికల్ సైన్సెస్ మెథడాలజీలో బీఈడి చదివిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సోషల్ స్టడీస్ టీచర్లో 7 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీలో హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్స్ చదివిన వారు లేదా పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీలో పీజీ చేసిన వారు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా సోషల్ స్టడీస్ మెథడాలజీలో బీఈడి చేసిన క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ సింగరేణి హై స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్ పోస్టులకి అయితే కనుక బీఎడ్తో పాటు స్టేట్ టెట్ కానీ లేదా సెంట్రల్ టెట్ కానీ ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ టీచర్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీలో ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద సబ్జెక్టుగా ఉండి ఎంఏ ఇంగ్లీష్ చదివినట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మెథడాలజీని బీఎడ్లో చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. తెలుగు పండిట్స్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీలో తెలుగు మెయిన్ సబ్జెక్టుగా ఉన్నవారైనా లేదా ఓరియంటల్ లాంగ్వేజ్ ఇన్ తెలుగు డిగ్రీ చదివినారు లేదా ఎంఏ తెలుగు చదివినటువంటి క్యాండిడేట్స్ బీఎడ్లో తెలుగు మెథడాలజీ చదివిన వారు అప్లై చేసుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది. లేదా లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఇన్ తెలుగు చదివిన వారు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. హిందీ పండిట్స్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీలో హిందీ మెయిన్ సబ్జెక్టుగా చదవడంతో పాటు డిగ్రీలో ఓరియంటల్ లాంగ్వేజ్ ఇన్ హిందీ చదివిన వారైనా లేదా హిందీ పండిట్ కోర్స్ చేసిన వారైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నాన్ టీచింగ్ పోస్టులలో పీఈటీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు మరియు బీపెడ్ కానీ ఎంపెడ్ కానీ చదివిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. క్లాస్ 4లో 9 వేకెన్సీస్ ఉన్నాయి. 10th పాస్ అయిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సింగరేణి హై స్కూల్స్లో ఉన్నటువంటి టీచింగ్ పోస్టులకి శాలరీ వచ్చేసి 17,500 రూపీస్ పర్ మంత్ పే చేస్తారు. అలాగే జూనియర్ అసిస్టెంట్స్కి 15,000 పర్ మంత్, క్లాస్ 4 వాళ్ళకి 12,000 పర్ మంత్ కన్సాలిడేటెడ్ పే అనేటువంటిది ఉంటుంది. సో ఈ పోస్టులన్నిటికీ కూడా ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్ అనేటువంటిది ఎలా వర్తిస్తుందో మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మాత్రమే మనకు వర్తిస్తుంది. లోకల్ క్యాండిడేట్స్లో 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎవరైతే ఆ రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో చదివినటువంటి వారు ఉన్నారో వారు మాత్రమే ఆ డిస్ట్రిక్ట్కి లోకల్ క్యాండిడేట్స్గా పరిగణించబడుతుంది. వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులన్నిటికీ కూడా ఏజ్ లిమిట్ అనేటువంటిది ఉంటుంది. 44 ఇయర్స్ కంటే ఏజ్ మించి ఉండకూడదు. అంతేకాకుండా వీటికి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ మరియు బీసీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తిస్తుంది. ఇక్కడ మనకు హౌ టు అప్లై అనేటువంటిది క్లియర్గా ఇవ్వడం జరిగింది. 17th నవంబర్ 2020 నుంచి ఈ అప్లికేషన్స్ అనేటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫామ్స్ని డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్స్ని ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ని మీరు అటాచ్ చేసి 2 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని కూడా అటాచ్ చేసి ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు కొరియర్ చేయాల్సి ఉంటుంది. మీరు పంపించినటువంటి కొరియర్ అనేటువంటిది 7th డిసెంబర్ 2020 5 PM లోపు చేరుకునేలాగా మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు ఆ అప్లికేషన్ ఫామ్తో ఎంక్లోజ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.